దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అందరం రెండు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి ఆదికాండం 3వ అధ్యాయం. మూడవ అధ్యాయము 12వ వచనం చదువుమా. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను తింటిననెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆ స్త్రీతో, నీవు పరిశుద్ధుడా పరలోకమందుని మరొకసారి నీ సన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖనంలోంచి మా అందరితో మాట్లాడు. మాకు వినుబుద్ధిని గ్రహించుదని దయచేయమని, ఉపదేశాన్ని గ్రహించగానే వెంటనే పాటించాలన్న మంచి మనసు మా అందరికీ దయచే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రైట్. నిన్నటి దినాన మనం నేర్చుకున్న అంశం ఏంటంటే కొన్ని ప్రార్థనలకు జవాబు రావని. ఎందుకంటే ఆల్రెడీ వద్దన్న దాని గురించి ప్రార్థన చేయడం, వద్దన్న దాని గురించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు రాదు. మన ఇంట్లో కూడా దైవ చిత్తం ఒకటని నీ పట్ల నీ పిల్లల పట్ల దేవుడు తెలియజేసినప్పుడు దానికి వ్యతిరేకంగా ఎన్ని ప్రార్థనలు చేసి ఎన్ని ప్రయత్నాలు చేసి అవి ఫలించవు. మనకు 7 రోజులు అన్నం తినకుండా కడుపు మార్చుకున్నట్టు ఉంటుంది, బిడ్డ చచ్చిపోతుంది, అప్పుడేదో మందిరానికి వెళ్తాం. కానీ 7 రోజుల ప్రార్థన అంశాలన్నీ వేస్ట్ అయినాయిగా. ఎన్నో ప్రార్థనలు ఆయన ఆలకించాడు, ప్రతి ప్రార్థనకు జవాబిచ్చాడు. ఈ 7 రోజులు అన్నం మానేసి చేసిన ప్రార్థన మటుకు లెక్క లేకుండా పోయి. కనుక దేవుని చిత్తంలో లేని ప్రార్థనలు నేనే ఒకటి చేసిన, నిన్న చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా. నాకు యేసుప్రభు స్వయంగా నేను దుబాయ్ పోతానికి టికెట్ అన్నీ రెడీ చేసుకొని నెక్స్ట్ బాంబే పోతున్నా. బాంబే నుంచి దుబాయ్ పోవాలి. ఆ రాత్రి ప్రభువు నన్ను దర్శించి, నీవు పోయే మార్గం సరికాదు, నువ్వు వెళ్ళాల్సిన దారి వేరు అని నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి వేరే దారిని చూపి ఇటు పో అని చెప్పాడు. కానీ మోజు ఎంత ఉంది, రేపు ఫ్లైట్ ఉంది, నాకు నా టికెట్ ఉంది, అన్నీ నాకు. ఎవడన్నా వింటాడా? నేను కూడా వినలే. నేను వెళ్ళిన ఉద్యోగం సంపాదించుకున్నా, నేను విజిట్ మీద వెళ్ళిన, వెనక్కి రమ్మన్నారు ఎంప్లాయ్మెంట్ వీసా మీద. నేను బాంబే వచ్చేప్పటికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగింది, విమానం దాడి. ఎంప్లాయ్మెంట్ అంతా ఆపేశారు. నా డబ్బులు బాయ్, నా పరువు బాయ్, అన్నీ బాయ్. ఇంకా కృప ఉంది కాబట్టి నేను అక్కడ లేను, లేకపోతే ఇరుక్కుపోదును. నేను బాంబే ల్యాండ్ అయినా కాబట్టి నాకు ఈ మాత్రం లైఫ్ వచ్చింది, లేకపోతే ఇంకెంత ఘోరంగా ఉండునో పరిస్థితి. అంటే ఒక విషయము చెప్పినా చెయ్యంది ఏంటంటే, నేను 2003లో చెప్తే 2006 వరకు 3 సంవత్సరాలు చేయకుండా గిరగిరి హైదరాబాదు, భువనగిరి, చెంగిచెర్ల, దాని పేరు ఏం పేరు, గట్కేశ్వర, బీబీ నగర్ ఇవన్నీ తిరిగి మళ్ళీ చేతులు కాల్చుకొని ఇటే వచ్చా. అంటే వద్దన్న ప్రార్థన చేసుకొని చేసేది ఏమో మనకు అలవాటే కదా. సలవి మేడం గారు అటు చూస్తే నాది నేను చెప్పినప్పుడు నేను చెప్పవా ఏంది? వద్దని కావాలని మనకు వద్దనిపించిన, దేవునికి ఇష్టం లేదన్న దేవుడు ఒక దిశానిర్దేశం చేసిన మనసు గుంజేస్తుంటుంది. అటు పోయి మొత్తం తగలేసుకొని సున్నాతో వచ్చిన ఈ ఊరు నేను ఉన్నదంతా తగలేసుకొని. ఇప్పుడు వద్దన్న ప్రార్థన వల్ల నష్టపోయింది చూసాం. దానివల్ల దేవుడు ఇమీడియట్గా కన్ఫెస్ అవనందువల్ల ఒక్కదాన్ని బట్టి కనికరించబడ్డాడు అక్కడ, మిగతా దేన్ని బట్టి. అయితే ఏంటంటే దేవుడు ఎంత కనికరించినా పాపం వల్ల వచ్చిన దాన్ని, అవిధేయత వల్ల వచ్చిన దాన్ని, ఆ శిక్షను మనకి ఖచ్చితంగా అనుభవింపజేస్తాడు. ఎందుకంటే ఆయన కోపించునే మన తన్నుకుంటూనే మళ్ళీ జైకరని చెప్తాడు. కానీ ఒకే ఒక్కసారి సార్ చిత్తానుసారంగా తుడిపేసేది. రెండోసారి నుంచి తుడపడం ఉండదు, దంచునే ఉంటుంది. ఒక్కసారి మటుకు తానే తన చిత్తానుసారంగా మన ప్రతి పాపమును, శాపమును ఇట్లా తూసివేసి, తూర్పు పడమర ఎంత దూరం అంత వీపు వెనకేస్తా అన్నాడు. రెండోసారి కాదు, ప్రతి మాట, ప్రతి క్రియ లెక్క అప్పచెప్పాల్సిందే ఖచ్చితంగా. అది మంచి అయినా చెడ్డ అయినా. కాకపోతే ఏమవ్వాలంటే త్రాసులో తూల్చినప్పుడు తేలిపోకుండా ఉండాలి.
మనిషి అన్నాక అటు ఇటు అవుతాయి. నీతిమంతుడు పడిన 7 సార్లు పడినా మళ్ళీ చూస్తున్నప్పుడు 7 సార్లు పడింది ఉంటే 77 సార్లు లేచింది ఉండాలి. అట్లా తేడా ఉంటే మనం కొట్టుకొచ్చేస్తాం కృప ద్వారా. మరి చూస్తాడన్నాడు కానీ నీతిమంతుడిగా తీయకుండా అయితే చేయడు. కనుక ఏ ప్రార్థనలు చేసినా అది వద్దన్న ప్రార్థన చేస్తే, మరి ముఖ్యంగా ఎంత ఉపవాసం చేసినా ఎంత ఏడ్చినా వేస్ట్. రెండవది, దాని శిక్ష అనుభవించక తప్పదు. తన ఇష్టాన్ని బట్టి చేసింది తీసేశాడు, దేవుడే ఇచ్చిన దాన్ని రాజుని చేశాడు. ఇమీడియట్ కన్ఫెషన్ వల్ల దేవుడు నిన్ను కనికరిస్తాడు అన్నది నేను దినాన్ని నేర్చుకున్నాను. ఈ రోజున ప్రభువే ఏదేను తోటలో చెట్టు నాటి 2:15-16 ఉంటుంది కదా, ఈ తినుదినమున నిశ్చయముగా చస్తామని ఆజ్ఞాపించాడు. చెప్పాల సలహా కాదు అది. నిరభ్యంత 17 వచ్చును 2:17 అయితే మంచి చెట్లు తెలుగునిచ్చు వృక్ష ఫలం తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చాలండి. ఒక ఆజ్ఞ విడుదల అయిన తర్వాత ఒరే ఈ పని చేయొద్దు, ఇటు చూడొద్దు, ఎట్లా చేయాలి, ఎట్లా చేయొద్దు అని ముందుగానే చెప్పిన తర్వాత జరిగింది. మనకి ఒకవేళ అనుకుందాం, అవ్వ చెప్పింది చెప్పలేదు, తీసుకొచ్చి తినిపించింది అనుకోండి, మనకి మొత్తం దిగంబర అయిపోయినాకైనా ఏంది కంతిరిదాన ఏమైనా చేసినావా అన్నడా? అప్పుడైనా అనాలి కదా. అన్నాడో లేదో, మొత్తం ఏదో పోయినాయి. దేవుడు అడిగితే ఏమన్నాడు, అయ్యా పొరపాటు చేసిన, నేనే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, నువ్వు ఆజ్ఞాపించింది నాకు, నేను బుద్ధుడిని నా భార్యకి చెప్పుకోవాలి. ఆమె మీద దోసుడేంది, పొరపాటు అయిపోయింది అయ్యా మా వలన అనలేదు. కానీ ఒంటరి ప్రాణం ఉండక దీన్ని తెచ్చి అంటగాడితే ఇప్పుడు నాకు పెట్టుకొని చూసినావా అన్నట్టు చెప్తుండు. చాలామంది ఫెయిల్ అయితే ఏమంటారు తెలుసా, నేను వద్దంటే చదివించినావు కదా కాలేజీలో, నాకు ఈ గ్రూప్ అంటే ఇష్టం లేదు కదా అంటాడు. ఒరియాదవా అది ఫెయిల్ అయ్యాక ఫస్ట్ రోజు అదే నీ ఇష్టం డాడీ అని జాయిన్ అయ్యి ఫీజు అంతా గట్టిపించి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి నాకు ముందే చెప్పినది ఇష్టం లేదని. ఈయన కూడా ఏమన్నారట, నీవు నాతో ఉండుటకు నాకు ఇచ్చి ఈ స్త్రీయే తెచ్చి నాకు అంటే కొంతమందికి ముందు తెలిసిపోతాయి, కొంతమందికి బట్టలు పోయాకనే తెలుస్తుంది. ఎప్పుడొకప్పుడైతే తెలుస్తుంది. మనకు చేసినప్పుడు తప్పు తెలియకపోయినా దాని ఫలితాన్ని అనుభవించేటప్పుడు తప్పు తెలుస్తుంది. కానీ తప్పు తెలిసినప్పుడైనా ఎవరి రీజన్ అయితేంది, నీ బిడ్డ రీజనా, కొడుకు రీజనా, భార్య రీజనా, భర్త రీజనా, ఏదో నీకైతే నేను మొత్తం పోయినాయి కదా, నన్ను క్షమించమని ఒక మాట అంటే బాగుండేది. రీజన్స్ చెప్పే వాళ్ళని వద్దన్న ప్రార్థన చేస్తే దేవుడు వినడు. రీజన్ ఎంత కరెక్ట్ చెప్పినా దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే ఆజ్ఞాపించింది నీకు, నువ్వు చెప్పే రీజను కరెక్ట్ అయినా అది సమంజసంగా అక్కడ ఒక ఫ్యామిలీని, ఇప్పుడు మీరు అందరు తాగుబోతులు తిరుగుబోతులు అయ్యారనుకోండి, ఏం చేయనయ్యా, తాగి రాజుగారు రాత్రికి వచ్చి ఒకటి తెచ్చి నాకు కూడా చదువు తాగి ఇది బెల్లంటి అని చెప్పిండు అనుకో, వేసిండు అనుకో, అప్పుడు ఏమంటాడు, నన్ను అడిగితే ఈ రాజు చెప్పడం ఆడు చెప్పడం కాదు, నాకు ఆజ్ఞాపించాడు, నాకు బుద్ధి లేక అందరిని చూసుకోలేక మళ్ళీ నేను కూడా చేసి అందరి మీద చెప్తే ఏం లాభం? లెక్క ఎవరిని అడుగుతాడో వాళ్ళకి మరీ జాగ్రత్త ఉండాలి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ద చర్చ్, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, ప్రతి దాంట్లో ఎవరిని ఎక్కడ నియమించాడు అక్కడ లెక్క గ్యారంటీగా అడుగుతాడు. భార్య అయితే నీ భార్య చేయాల్సింది అంటాడు, భర్త అంటే భర్త చేయాల్సిన దాంట్లో, కాపర్ అయితే కాపర్ చేయాలి, చర్చిలో అయితే అప్పగించిన పనిలో ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. కానీ ఇక్కడ ప్రభువే స్వయంగా అడిగిన ఈయన ఏదో ఒక రీజన్ చెప్పాడు. ఏమని? నాకు ఉండటానికి భార్య ఇచ్చింది అని చెప్పడం వల్ల పోర్లేరా నువ్వు బుద్ధిమంతుడు వేరే నాయన దాని సంగతి చూస్తా అనలేదు. అట్లా ఇద్దరికీ శిక్ష వచ్చింది. ఇంకొక మాట, ఈయనేమో రీజన్ చెప్పినా యాక్సెప్ట్ చేయలే. ఇప్పుడు కయ్యను మాట చూద్దాం, 4:9. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయీను అడుగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. చాలండి. ఒక ప్రశ్న వేసినప్పుడు
నిర్లక్ష్యంగా సమాధానాలు, అక్కడ డొంక తిరుగుడు సమాధానం చెప్పినా యాక్సెప్ట్ చేయలే. ఇక్కడ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాను. ఇది ఇంకా ఘోరం ఉంది లైఫ్. ఏమని చెప్పాడు నా తమ్ముడికి నేను అంటే, ఎక్కడోడు ఈయనకి సమాచారం తెలిసి చెప్పట్లా. తెలిసిన దానికి జవాబు చెప్పనోడికి ఇంకా ఘోరమైన శిక్షలు ఉంటాయి. ఎవరు అడుగుతున్నారు ఇవన్నీ? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మీకు సంగతి తెలుసా? మీకు తెలిసినే, ఆయన ఆరోహణం అయినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. మళ్ళీ ఆయన వచ్చే వరకు ఈయన ఇక్కడే ఉంటాడు. ఎందుకని? అక్కడ మేఘాల మీద తీసుకుపోయేదాకా ఈయనదే డ్యూటీ. ఇప్పుడు అప్పచెప్పి మన గద్దించి తిట్టి సరిచేసేది ఎవరబ్బా? మరి ఆయన కనపడతలేదు, నీతో మాట్లాడుతూనే ఉంటాడు, నువ్వు ప్రతిదానికి తలతిక్క సమాధానం చెప్తూనే ఉంటుంది. రుజువులు ఎక్కడి? దీనికి రుజువులు ఎక్కడున్నాయి? ఇప్పుడే ఒక ఆయన వచ్చాడు, నేను ఎన్ని సంవత్సరాలు చచ్చిపోతాను, మీకు చూస్తా కలుస్తున్నా కదా సార్. నేను ఇదే ఫస్ట్ చూడటం. ఆ పక్కన ఉన్నవాళ్ళు కానీ ఎవడన్నా కానీ నిజమే కదా అనుకుంటారు. నేను ఏనాడు ఆ మనిషిని చూడలే. నిన్న వచ్చినా రమ్య వెళ్ళి మాట్లాడింది, నేను మొహం కూడా చూడలే. ఇవాళ వచ్చి నేను ఎన్నోసార్లు కలిసిపోతాను, మీకు అన్నీ మీకు అంతా తెలుసు అంటున్నాడు. మరి అట్లనే ఉంటారు. ఎప్పుడు కూడా మన జీవితం విప్పకుండా ఆయన దగ్గర మొత్తం అంతా, ప్రభువా నా స్థితి అంతా నీకు తెలిసిగా అంటారు, ప్రార్థన చేస్తారు. నువ్వేనాడు జరిగింది చెప్పలే, ఏది ఒప్పుకున్నది ఒప్పుకుంటే కదా, విడిచిపెడితే కదా కనికరం పొంది. నా సంగతి అంతా నీకు తెలుసుగా అంటే ఎట్ట గుర్తుంది సార్? ఒకడేమో తిరగేసి చెప్తున్నాడు సమాధానం, ఇంకొకటి మీద తోసి చెప్తున్నాడు. ఇక్కడ కయ్యని ఏం చెప్తాడంటే, అసలు ఆడికి నేను అయ్యా బైబిల్లో ఏముంది? ప్రతి వాణి సహోదరిని ప్రాణం గురించి లెక్క అడుగుతాడు కంపల్సరీ. ఈడెక్కడ పోయినా ఆడెక్కడ నాకేం తెలుసు అనకొద్దు. రక్త సంబంధి గురించి, సహోదరుని గురించి, ప్రాణం గురించి దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. కయ్యని అడిగాడు ఎక్కడ అంటే, మన పిల్లోడు ఎట్టున్నాడో మనకు బాగా తెలుసు. మన బిడ్డ ఎన్ని దిక్కుమాల పని చేస్తుందో మనకు బాగా తెలుసు. భర్త భార్యలు ఎన్ని ఏదో పనులు చేస్తారో తెలుసు. దేవుడు ఒకవేళ మీ అబ్బాయి ఏడి అని అడిగాడు అనుకో, నాకేం తెలుసు అన్నావు అనుకో, ఆ తలతిక్క సమాధానంతో కయ్యని మీదకి వచ్చిన శిక్ష వస్తుంది మనకి. అది చాలామంది చెప్తారు, ఆ లైఫ్ ఆడిది, నా లైఫ్లో అది. మరి యేసుప్రభుకు తెలియదేమో, నిన్నెందుకు అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడు సార్? ఏడి మీ వాడు? మన జోసఫ్కి మన గొడవ అదే కదా సార్. ఆడక్కడ లేడు చూసేప్పటికి, ఈడెటు పోయిండురా అంటే ఇటు పోయిండాను. ఏమయ్యా జోసఫ్ ఎటు పోయిండు? నాదే. నీకెటు పోతాను నీకు తెలీదా అన్న. అంతే గుడి మనిషి. అసలు అంతకు మించిన డిస్కషనే. ఇక్కడ అడిగితే వానికి నేను తెలీదంటాం ఒకటి, మళ్ళా తలతెక్క సమాధానం తెలీదంటమే తప్పు. వాడికి నేను కాపలా వాడినా అని అడిగారట. చూడండి, దేవునికి ఏ సమాధానాలు చెప్తున్నారో ఈ దినం ఆలోచించాలి. నెంబర్ 1 ఏం సమాధానం? నేను తినొద్దన్నా తిన్నావా అంటే, తిన్నాను అనకుండా, తిన్నావు కదా, ఎవరిచ్చారు ఏంది కట, ఎరా బడి మానేసావంటే మానేసామని చెప్పాలి. కానీ మా స్కూల్ అందరూ టూర్కి వెళ్ళారని చెప్తారు ఎదవలో. మానేసామని చెప్పేదానికి నీకు మానే బుద్ధి, ఆ టూర్కి వెళ్ళాడని చెప్తావేంటి? ఈరోజు క్లాసులు జరగవని చెప్తారు. ఒరే ఎంత బాగా చెప్తారు క్లాసులు జరగవని. అన్ని క్లాసులు బాగా చూస్తావు నువ్వు. ఏంది ఇది? వెళ్తావా? ఈ టైటస్ గాడికి అయితే నెల నుంచి టూరే. ఈడు టూరో వాడు టూరో తెలుస్తలేదు అసలు. ఏం టూర్ ఇది? ఏ రోజు అడిగిన పొద్దున్నే తయారై, ఈ మధ్య డ్రెస్ వేసుకోకుండా వచ్చి అడుగుతుంటే మనం బలవంతం చేస్తామని వీడు తయారై షూ వేసుకొని వచ్చి మా వాళ్ళందరూ టూర్కి వెళ్ళాడంటాడు. అంటే ఏంటి? నేను మంచి సిద్ధ మనసుతో ఉన్నా, ఆడి వెళ్ళని. వీడికి ఏ ఫోన్ వచ్చింది సార్, ఇవాళ బడి లేదు టూర్ వెళ్ళారని. వారం నుంచి వీడికి ఫోన్ కూడా లేదా. వీడి అప్డేట్ సమాచారం ఎట్లా చెప్తున్నాడు? ఒకటే ఫిక్స్ చేసుకున్నాడు రోబోలాగా బడి మానేద్దామని. ఇక్కడ కూడా జనాలు మనకి కొన్ని తప్పించుకున్నాం అనిపిస్తుంది, కానీ దాని పర్యావసనాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఏమైంది?
తోటలోంచి వెళ్ళగొట్టబడ్డాడు, పంపించలేదు, వెళ్ళగొట్టబడ్డాడు. అప్పుడు దాకా హ్యాపీగా ఉండే లైఫ్ ఇప్పుడు చెమట పండు కోరుకున్న తినేవాడు చెమట కార్చి తినాల్సి వస్తుంది. ఎందుకని? అయ్యో పొరపాటు అయిపోయింది అనకుండా ఈడి పేరు ఆడి పేరు చెప్పి అట్లా చెప్పినోడు ఇప్పుడు మన లైఫ్లో పొరపాటు అయిపోయింది అనుకోండి, చెప్పినోడు చెప్తే నీ బుద్ధి ఎడిపోయింది అంటారు పెద్దలు. మన బుద్ధి ఎడిపోయింది. అందుకనే సామెతల గ్రంథంలో కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, ఆడు ఎప్పుడు రోజు ప్రేరేపిస్తూనే ఉంటాడండి. మనమే మన బుద్ధి మనకు ఉండాలి, ఒప్పకుండా ఉండాలి. ప్రేరేపించండి అంటాం, వాడిని అంటాం కన్నా ఎందుకు? పాదములు ఆ జారిన పోకుండా నువ్వు తిప్పేసుకో అని చెప్పారు. ఆడిదాకా పోయి నీ పాదం చేస్తే ఇక్కడ అన్నావు అనుకో, నేను పాదం నేను వేసుకుపోతారు వాళ్ళు. ఆ దారిలోకి పోవద్దంటే అక్కడ పాదం చేయటమేంటి? అరే ప్రిన్స్ బాబు వింటున్నావా? పాదం ఏడబడతాడు చేయొద్దురా, ఒక దారిలోకి పోవద్దని ఉన్నారు. ఆడిదాకా పోయి ప్రార్థన చేయొద్దు, అసలు పోవద్దని అక్కడికి పోకూడదు. ఈ రోజున మరి చివరికి వచ్చేస్తుంది. మీకే కాదు నాకు కూడా ఎప్పుడైనా తలతెక్క సమాధానం చెప్పేమో అడుగుదాం, మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దాని పర్యవసానం ఎట్లుందంట, హ్యాపీగా లైఫ్ ఉన్నోడు కష్టపడి చెమటోర్చి మన నిమిత్తము నేల శపించబడిపోతుందట. అరే ఎందుకయ్యా నువ్వు కరెక్ట్ సమాధానం చెప్తే తప్పు ఒప్పుకుంటే ఈ ప్రకృతి అంతా బాగుండేది, ఈ కంచర చెట్లు ఇదేంటి ముళ్ళ చెట్లు ఇవన్నీ ఆడ నుంచి వచ్చినాయి, ఒక్క దెబ్బకు వచ్చినాయి అప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఆ బైబిల్లో అక్కడ రాసింది, భూమి గచ్చపొదలన్నింటినీ పిచ్చి మొక్కలన్నింటినీ ఓ అమ్మ శాపమది మన నిమిత్తము, మన ఆదాము నిమిత్తము ఇది నేల ఎంత శపించబడ్డానికి కారణం ఏంది? అవునయ్యా నేను తిన్నా పొరపాటు అయిపోయింది అనకుండా ఎవడు తిన్నాడు ఎట్ట తిన్నాడు ఇది కథ, ఈ రీజన్స్ ఎంత బాగా చెప్పానని మననుకున్నాం, కానీ ఆఖరికి తోటలోంచి వెళ్ళగొట్టబడ్డాం. ఇక్కడ రెక్లెస్ సమాధానం. నా తమ్ముడు ఎక్కడున్నాడు? వానికి నేను ఎక్కడున్నాడంటే దేవునితో సమాధానం. ఆయనకి నేను కావాలి వాడనా అని చెప్పి, మీరు అక్కడికి వెళ్తే కావాలి వాడనా అంటే ఏంటి? అప్పుడే చంపేసి వచ్చాడు కదా, అప్పుడే చంపేసి వచ్చాడు. ఏం చేశాడు కూడా? ప్రభు కోపం ఆపుకోలేకపోయా, తప్పు అయిపోయింది, ఆవేశంలో ఏదో అయిపోయింది అని చంపడేసిన. చాలామంది బుద్ధిమంతులు ఉంటారు. నలుగురు మొన్న ఒకటి చూసి నిజమైన వాళ్ళ అమ్మని తమ్ముడిని ఎవరినో చంపేసి నేనే చంపిన అని వెళ్ళిపోయి లొంగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. స్టేషన్కి వెళ్ళి సొంతంగా లొంగిపోయే వాళ్ళు కూడా, వీడు చంపి లొంగిపోలేదు అడిగినాకైనా చెప్పడే నా తమ్ముడికి నేను అయ్యా మన ప్రతి అవిధేయతను అపరాధాన్ని పాపాన్ని మనమే ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయన హృదయ ఘాఠిన్యాన్ని గద్దించి మందం మీద తెచ్చి బుద్ధి చెప్తున్న ప్రతి ఒక్కటి చెప్తున్నా సరే ఒప్పుకోకుండా దానికి ఇంకోటి చెప్పుకుంటూ పోయినాం అనుకోండి, కయ్యని ఎట్లాంటి శిక్ష వచ్చిందంటే అన్నిటికంటే ఘోరమైన శిక్ష. సన్నిధిలోంచి కొట్టివేసాడండి, అసలు రాకుండా చేసాడట. ఏమన్నా పాపక్షమాపణ కానీ వాడికి ఇంకో సెకండ్ చాయిస్ కానీ వచ్చేది సన్నిధిలోనే, అసలు అక్కడికి వచ్చి రాకుండానే కొట్టేసాడట. సో మీరు నేను ఇంకా మనకి 3-4 రోజులు టైం ఉంది. ప్రశ్నకు డొంక తిరుగు సమాధానం చెప్తే అవ్విచ్చింది అన్నమాటకి ఎంత రైట్ అయినా అది దేవునికి అది అంగీకారం కాలే. నీ లాజిక్లు నీకున్న అది దేవుని దృష్టికి అంగీకారమైంది కాదు. అట్లా డైరెక్ట్ సమాధానం చెప్పి తప్పు నొప్పుకొని విడిచిపెట్టాలి మనం. రెండవదిగా ఇప్పుడే ఏదో పని చేసి వచ్చి వాడికి నేను కావాలి వాడనా అంటే తెలిసి సమాధానం చెప్పకపోవడం, రెక్లెస్గా సమాధానం చెప్పడం, ఇవి రెండు కూడా దేవుని దృష్టికి అనుకూలమైనవి కాదు. దేవుడు వాళ్ళని కొట్టేశాడు, ఒకరిని శపించి బయటికి పంపించేశాడు. ఇక లాస్ట్కి ఒకటి చెప్పి ముగిస్తా. సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, ఏమని అంటే 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 12 చదువు నేను 12:22. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. ఏం చదువుతున్నావు? సమూయేలు మొదటి గ్రంథం 12. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. చాలా 16 మొదటి నుంచి చదువు.
అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. చాలండి. మళ్ళీ 15, 14, 34 నుంచి కూడా చూస్తే అప్పుడు సౌలు గిబియోను దినములన్నీ సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడయ్యాను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీదిగా రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడాడు. 2 విషయాలు ఇక్కడ. నేను ప్రార్థన చేయటం మానను, అది నాకు పాపం అయిపోద్దన్న సమూయేల్ని దేవుడే ఒకడి గురించి ఎంతసేపు ప్రార్థన చేస్తావురా? నువ్వు వాడిని వదిలేసేయి. ఒకడు ఎదవైపోతే ఆడ వెనకాల ఇడుచుకుంటూ తిరుగుతావు ఏంటి? నెక్స్ట్ తైలం బుడ్డి పట్టుకో, కొమ్ము తైలం తీసుకో, పోయి ఇంకోటికి వెళ్ళి వాడిని రాజుగా అభిషేకించు. అంటే మన లైఫ్లో పొరపాట్లు మనయే కాదు, ఎవడియో మన ద్వారా దేవుడు మన సేవలో పెట్టుకొని దేవుడు సమూయేలును పిలిచి ఇశ్రాయేలుకి మొదటి రాజుగా ఈ సమూయేలు చేతుల మీదుగా సౌలును నియమించాడు. గ్రంథం అంతా రాపిచ్చి ఆయన చేతిలో పెట్టాడు. ఇప్పుడు సౌలును కొట్టేసిన తర్వాత ఈయనకు బాధ అయిపోద్ది. ఇప్పుడు మనకి మనుషులం కాదు సార్, మనం కూడా మనకి ప్రారంభం నుంచి చర్చిలో ఉన్నోడంతా వెళ్ళిపోతే ఎట్టుంటుంది? ఆడిపోతే ఇంకా 1000 మంది వస్తారు. ఆ తర్వాత మ్యాటర్ చాలామంది తల్లిదండ్రులు మా అమ్మమ్మ చెప్పేది, మా 12 మంది సంతానం, ఓ పెద్ద ఆయన చచ్చిపోయాడట. ఈ 11 మందిలో వచ్చి వాడు ఉండేవాడు రాని వాడి కథ, ఆడు 2 ఏళ్ళు బతికిన ఏం మాటలు మాట్లాడేవాడు. ఈ 11 మంది 12 మంది లెక్కలేదు. అంటే ఎంతమంది పుట్టి ఎంత ఆనందాన్ని ఇచ్చినా కోల్పోయిన బాధ అయితే అట్లా ఉంటుంది. అట్లనే ఈయనకు కూడా దేవుని సన్నిధిలో ఈయన నిల్చున్నాడు. ఈయనకేం ప్రాబ్లం లేదు, దేవునికి ఈయనకేం సమస్యలు లేవు. కానీ ఈయన చేతుల మీదుగా నియమించబడిన మొట్టమొదటి వాడు కొట్టివేయబడినందుకు ఈయన దుఃఖాక్రాంతుడైపోతున్నాడు, బాధపడుతున్నాడు. బాధపడుతూ ఉంటే దేవుడు ఏమన్నాడు, ఎన్నాళ్ళు బాధపడతారా? ఆడి గురించి ప్రార్థన చేయటం మానేసేయి, నువ్వు కొమ్ము తైలం పట్టుకొని పోయి ఇంకోడిని అభిషేకించు. అంటే ప్రార్థన కొంతమంది గురించి దేవుడు వద్దని చెప్తాడు. ఎందుకు చేస్తారు మనం? దేవుడు వద్దన్న ప్రార్థన చేస్తే ఫలితం ఏమైనా ఉంటుందా? ఏమో వాడు నా మొదటి కుమారుడయ్యా, ఫస్ట్ నేను రాజుని చేశా, నా చేతుల మీదుగా అభిషేకించాను, వాడు నాకు కావాలంటే ఈయన కూడా వదిలేస్తాడు. వద్దన్న వాడిని వదిలేయాలి. లేవీల గురించి అంత గొప్పగా చెప్పుకోవడానికి కథ ఏంటి? ఎవరైనా నా పక్షంగా ఉన్నారంటే వచ్చేసి సహోదరులను కూడా కత్తి వీటిని వేసి, ఫినెహాసు గురించి అంతగా చెప్పుకునేది ఏముంది అసలు? వాళ్ళందరూ బంధువులు కాదా, మాల మనుషులు కాదా, రక్త సంబంధులు కాదా? ఈట తీసి పొడిచేస్తే తెగులు ఆగిపోయింది. తరతరాలకి అతనికి నీతిగా కొన్ని తెగింపు పనులు చెయ్యలే. మనోడు అనుకోకండి, మనోడు కాదు, ఎవడు కాదు, ఆడు దేవునికి వ్యతిరేకమైనవాడు, మనోడు కాదు. ఇక అంతే. ఆ రోషం మనకి వచ్చేయాలి. ఈయనకి ఎంత అభిమానం లేకపోతే ఏడ్చుకుంటూ ఎందుకు కూర్చుంటాడు సార్? ఎందుకు ఏడ్చుకుంటూ కూర్చుంటాడు? ఆయన మొహం చూస్తలేడు, ఏం చేస్తలేడు, కానీ ఏడుస్తూనే ఉన్నాడు. దేవుడు మటుకి ఆపేసేయి, నువ్వు లేచి వెళ్ళి దావీదుని అభిషేకించమని చెప్పారు. కనుక ఈ రోజున 3 విషయాలు. మన ప్రశ్న దేవుడు అడిగినప్పుడు డైరెక్ట్గా సమాధానం చెప్తే, ఒకవేళ మనం కూడా వెళ్ళగొట్టబడకుండా ఇంకో సెకండ్ ఛాన్స్ వచ్చినేమో, ఇంకోటి మెత్తయ్యదు. మన ఆధ్యాత్మిక స్థితికి, మన వ్యక్తిగత పరిశుద్ధ జీవితానికి సంబంధించి ఇంకొకటి కారణంగా చూపించవద్దు. ఎందుకంటే మీరు పరిశుద్ధంగా ఉండండి చెప్పింది మనకి, ఆడి వల్ల చెడిపోయినా ఈడి వల్ల చెడిపోయినా మనం చెప్పొద్దు. ఏది ఆశించొద్దని చెప్పింది మనకి, వాడు చూపితే తీసుకున్నాను చెప్పొద్దు మనం. కనుక మనల్ని లెక్క అడుగుతాడు. కనుక దేవుడు అడిగినప్పుడు డైరెక్ట్ సమాధానం చెప్పాలి. ఒకవేళ పొరపాటు ఉంటే వెంటనే ఒప్పుకోవాలి. రెండవదిగా నిర్లక్ష్యం ఉన్నటువంటి వాడు అప్పుడే సంపోసి వచ్చి, ఎంత నిర్లక్ష్యమైన వాడు, నా తమ్ముడికి నేను కావలి, వాడు నా సన్నిధిలోంచి కొట్టిపడేసాడు. తెలివిగా మాట్లాడుతుంది, తప్పించుకుంటాం అనుకోకండి. మన సమాధానాలు మన మీద శాపం వచ్చేలాగా చేస్తాయి. మూడవదిగా మనకెంత దుఃఖం బాధ ఉన్నా మనోడు అనిపించిన దేవుడు వదిలేయమన్నప్పుడు వాడిని వదిలేసి ఇప్పుడు దావీదు వెంటకెళ్ళటం, దావీదుతో కలిసి పరిచయం చేయటం అనేది ముఖ్యం.
కనుక మన ఇష్టాన్ని పక్కన పెట్టి ఆయన చిత్త ప్రకారంగా నడిస్తే మన సంవత్సరాలన్నిటి కూడా అప్పుడు ఏమైంది, అబ్బా ఇశ్రాయేళ్ళకి మీద మొదటి రాజు పోతే పోయా. ఇశ్రాయేల్ అంట దావీదు ఉన్నంతకాలం జయించి వస్తే తర్వాత 40 ఏళ్ళు యుద్ధం లేకుండా చేశాడు. అసలు సొలొమోన్ టైంలో ఏమైనా యుద్ధం ఉందా? అస్సలు లేదు. దానికి కారణం ఎవడు? సొలొమోన్ తెలివితేటలు అంటారు కొంత తెలివి తక్కువలు. దావీదే మొత్తం అందరిని సెటిల్ చేసి వచ్చాడు. తెలివి లేనివాడు ఎవడు, ఒక దున్నపోత అన్నాడు ఎవడు, గొడవ రాకుండాలంట వెళ్ళి ఐగుప్తు రాజకుమార్తెను ఈ గొడవ రాకుండా ఆ ఇథియోపియా నల్లదాన్ని ఒకదాన్ని తెల్లదాన్ని ఒకదాన్ని చేసుకున్నాడని చెప్తున్నాయి. చుట్టుపక్కల శాంతి సమాధానం దేవుడు కలగజేసాడని బైబిల్. వీడి పెళ్ళి కలగజేయలే, మనకు కూడా ఉన్న నెమ్మదంతా ఆయన కలగజేసేదే. మన తెలివితేటలు భక్తి కాదు. సో ఫస్ట్ విషయం లాస్ట్కి వస్తుంది. ఇక మనకు లాస్ట్లో వచ్చేస్తున్నాం కదా, ఇక 3-4 రోజులే. నెంబర్ 1, సమాధానం అడిగితే రీజన్స్ ఒకళ్ళ మీద చెప్పకండి. మనమే ఒప్పుకుంటే ఒకవేళ వెళ్ళగొట్టబడకుండా ఉంటామేమో, మన నిమిత్తం నేల శపించబడకుండా ఉంటుంది. ఒకసారి అడగలేదు కదా క్షమించమని, ఒక మాట అడగలేదు కదా. క్షమించుటకు సిద్ధమైన మనసు మన ప్రభుది. రెండవదిగా సమాధానం తెలిసి చెప్పకపోతే సన్నిధిలోంచి కొట్టివేస్తాడు. మూడవది వద్దన్న ప్రార్థన. ఎంత బాధ వచ్చినా, ఎంత దుఃఖాక్రాంతుడైపోయినా వదిలేయమంటే వెంటనే అమ్మో నేను వెళ్ళలేనయ్యా ఏమన్నా చూసుకో అన్నాడా ఏంది? వెంటనే వదిలేశాడు. కొమ్ముతాయిలం పట్టుకున్నాడు వెళ్ళి దావీదుని. మనకెంత బాధ ఉన్నా మన పర్సనల్ అన్నిటిని కూడా దేవుని మాటకి జోడించి దాన్ని పరిచర్యను పాడు చేయొద్దు. దేవుని మాట ప్రకారం, దైవచిత్తం ప్రకారం మనం చేయాలి. కనుక ఈ 3 విషయాలు ఆలోచించి ఒకవేళ మన లైఫ్లో ఉంటే వాటిని ఒప్పుకుందాం. సమూయేలు ఏదన్నా మన బలవంతం పానం గుంజితే మాట వాస్తవం వదిలేయమన్నప్పుడు వదిలేసేలా. అబ్రహాము లాంటోడే పానం గుంజిన ఇష్మాయిల్ని పంపించేశాడు. కొన్నిటి విషయంలో మన వల్ల కానీ ఉంటాయి, అయినా ఈ సంవత్సరం ఎండింగ్లో వాటిని వదిలేసే ప్రయత్నం కాదు, వదిలేస్తేనే వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.